పచ్చిమిర్చి చికెన్. పచ్చిమిర్చి చికెన్. ఎస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో మెయిన్ వచ్చేసి మనకి చికెన్. ఎస్. మీరు బాయిల్ చేసుకుని తీసుకొచ్చారు. అవును. అండ్ తర్వాత వచ్చేసి మీరు పుదీనా తీసుకొచ్చారు, కొత్తిమీర, అలాగే కర్డ్ కూడా, అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనకి కర్రీకి కావాల్సినవి. అవును. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పచ్చిమిర్చి ఏదైతే ఉంటుందో అందులో కొంచెం పుదీనా అండ్ అలాగే కొత్తిమీరతో మనం మిక్సీ పట్టేసుకుందాం, సేమ్ లైక్ గ్రీన్ చట్నీ లాగా అనమాట. ఓకే. మిక్సీ జార్. సో ఇందులో ఫస్ట్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను అండ్ అలాగే పుదీనా కూడా. ఓకే. నెక్స్ట్ కొత్తిమీర కూడా. ఓకే. సో ఇది మనం స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఒక మనకు 4 to 5 days వరకు ఉంటుంది. ఓకే. ఓకేనా? సో మనం ఇప్పుడే యూస్ చేసేస్తాం కాబట్టి మిక్సీ పట్టేస్తున్నాం. కొంచెం వాటర్ వేసుకుందాం. అలాగే. మిక్సీ పట్టేసుకోండి. ఓకే. సో ఇది పక్కన పెట్టేసుకొని చికెన్ని మనం మ్యారినేట్ చేసేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్. ఇక్కడ చికెన్ ఆల్రెడీ మనం 50% ఉడికించేసుకున్నాం అనమాట ఆల్రెడీ. సో ఇదంతా మ్యారినేట్ చేసి ఆ తర్వాత మనం జస్ట్ సార్ట్ చేసుకుంటే సరిపోతుంది, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. సో ఎవరికైతే బాయిలింగ్ ఇష్టం ఉండదో స్టీమ్ కూడా చేయొచ్చు. సో స్టీమ్ ఆర్ బాయిల్డ్ ఏదైనా పర్వాలేదు, ఏ రెండిట్లో చూస్ చేసుకోవచ్చు. మనం అయితే దీన్ని బాయిల్ చేసేసాము చక్కగా. సో చికెన్, అలాగే ఇప్పుడు ఇందులో పెరుగు కూడా వేసేస్తున్నాము. ఇంచుమించు ఒక కప్పు. యా. సో ఇంకో స్పూన్. ఇప్పుడు మనం స్పైసెస్ అన్నీ కూడా వేసేద్దాం. అలాగే. సో ఫస్ట్ కొంచెం సాల్ట్, అలాగే కొంచెం ధనియా పౌడర్, కొంచెం మిరియాల పొడి, గరం మసాలా, ఓకే, జీరా పొడి, కొంచెం పసుపు కూడా. ఇందులోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాం. ఓకే. ఇదంతా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే గ్రీన్ పేస్ట్ చేసుకున్నామో అది వేసేసుకోవాలి. ఓకే. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం పల్లవి. యా. సో ఇది మీరు అన్నట్టుగానే చాలా చాలా ఫేమస్. చాలా మంది ఏంటంటే ఇంటర్నెట్లో చూసేసి ఫాలో అయిపోతూ ఉంటారు. అవును. సో రకరకాల వీడియోలు నేను ఫాలో చేశాను, ఇది చేయండి అని చెప్పేసి. ఎస్. సో యాక్చువల్లీ వాట్ ఈస్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్? సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే మనకు ఫాస్టింగ్ పీరియడ్ ఉంటుంది 16:8. అంటే 16 hours ఫాస్టింగ్ ఉండి 8 hours విండో పీరియడ్లో మనం తినేసేయాలి ఫుడ్. ఓకే. సో ఆ టైమింగ్స్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో అది మన ఇష్టం. పర్టికులర్గా ఈ టైమింగ్కి స్టాప్ చేసి ఈ టైమింగ్కి స్టార్ట్ చేయాలన్న రూల్ లేదు ఇందులో. బట్ 16 hours ఫాస్టింగ్. సో ఎవరికైతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయో అండ్ వాళ్ళు ఎక్కువగా తినలేకపోతారో సో వాళ్ళకి ఏంటి అంటే కొంచెం టైమింగ్ని పెంచుకోవచ్చు అండ్ అలాగే కొంచెం తగ్గించుకోవచ్చు, అంటే ఈజ్ చేసుకోవచ్చు, కొంచెం ఈజ్ చేసుకోవచ్చు. లైక్ 12:12 అని చెప్పేసి అలా కూడా ఉంటుంది. బట్ మోస్ట్లీ పర్ఫెక్ట్ వచ్చేసి ఏంటి అంటే 16:8. ఈ టైం పీరియడ్లో తినేటప్పుడు కూడా కొంతమందికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్, డయాబెటిక్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఫిజిషియన్ అండ్ అలాగే డైటీషియన్ అండర్లో ప్రిస్క్రిప్షన్ బట్టే వాళ్ళ డైట్స్ అవి ఫాలో అవ్వాలి. అండ్ అలాగే ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు కూడా డోసేజ్ మెయింటైన్ చేసుకుంటూ ఫాలో అవ్వాలి. ఫాస్టింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు హై డోసేజ్ తీసుకోవడం అలాంటిది అస్సలు చేయకూడదు. షుగర్స్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఏదైనా సరే మనం ప్రిస్క్రిప్షన్ అండర్లోనే వెళ్ళాలి. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే 8 hours తినే పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఎవ్రీథింగ్ తినొచ్చు అని చెప్పి ఆయిల్ డీప్ ఫ్రై కూడా తింటారు. అలా అస్సలు చేయకూడదు. అండ్ ఎవరికైతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయో 8 hours పీరియడ్లో ఏదైతే తింటారో స్టార్టింగ్ ఇనిషియేట్ చేసేటప్పుడు
కొంచెం వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లేదంటే సాలెడ్స్ చేసుకొని ఎక్కువ ఫైబర్స్. ఫస్ట్ ఇనిషియేట్ చేయాలి. సో హై ఫైబర్ కూడా కొంతమందికి డైరియా లీడ్ చేస్తుంది అనమాట. సో అలా కాకుండా జస్ట్ మోడరేట్ ఆర్ మైల్డ్గా తినేసి ఆ తర్వాత వాళ్ళ ప్లాన్ అనేది ఇనిషియేట్ చేయాలి. లైక్ రైస్ తినడం కానీ, రైస్ అంటే బ్రౌన్ రైస్ కానీ, మిల్లెట్స్ కానీ. సో వెయిట్ లాస్కి పక్కగా ప్లాన్ చేస్తున్న వాళ్ళు మాత్రం వైట్ రైస్ మ్యాక్సిమం తక్కువ చేయడం అండ్ అలాగే హై క్యాలరీ ఫుడ్స్ తక్కువ చేయడం మంచిది. ఓకే ఓకే సో ఇప్పుడు ఇదంతా చక్కగా మిక్స్ అయిపోయింది. అవును. ఇప్పుడు మనం ఇది పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనము ఈ చికెన్ని చక్కగా మ్యారినేట్ చేసేసుకున్నాం కదా. అవును. వీలైతే దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. మ్యారినేట్ చేసి పక్కన ఒక 2 hours 3 hours అలా పెట్టుకోవచ్చు. ఓవర్ నైట్ కూడా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కావాలన్నప్పుడు కొంచెం సాల్ట్ చేసుకున్నా సరిపోతుంది. డైట్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే కొంచెం కొంచెంగా కుక్ చేసుకోవాలి కాబట్టి సో కొంచెం కుక్ చేసుకొని స్టోర్ చేసుకొని అలా కూడా తింటూ ఉంటారు. అవును. సో స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. ఒక స్పూన్ ఇందులో కొంచెం మనం చికెన్ సాట్ చేసుకునేటట్టు ఆయిల్ వేసేసుకోవాలి. వీలైతే కొంచెం ఆనియన్స్ సాట్ చేసి కూడా ఈ మ్యారినేషన్ చికెన్ వేసేసుకోవచ్చు. దానిలో వేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. ఈ చికెన్ ఏంటి అంటే సాట్ చేసేసుకొని మనం డైరెక్ట్గా లైక్ వితౌట్ రైస్ ఆర్ చపాతీస్ కూడా మనం తినచ్చు. ఎందుకంటే మైల్డ్గానే ఉంది కాబట్టి. ఓకే. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. వేడెక్కిపోయింది కదా. ఇప్పుడు ఈ చికెన్ మ్యారినేషన్ మొత్తం ఇందులో వేసేసి చక్కగా సాట్ చేసుకుంది. సో ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. పల్లవి చికెన్ అయిపోయిందేమో చూద్దామా? చూసేద్దాం. పర్ఫెక్ట్గా అయిపోయింది. ఆయిల్ కూడా స్క్వీజ్ అవుట్ అయిపోయింది. అవును. సో ఇంకా మనం సర్వ్ చేసేస్తాం. అలాగే. ఓకే అమూల్య, పచ్చిమిర్చి చికెన్ రెడీ అయిపోయింది. ఓకే. టేస్టీ పచ్చిమిర్చి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. పచ్చిమిర్చి చికెన్కి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఉడికించుకున్న చికెన్, పెరుగు, ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె. పచ్చిమిర్చి చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, నీళ్లు పోసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి ఉడికించుకున్న చికెన్, పెరుగు, సరిపడా ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో కలిపి పెట్టుకున్న చికెన్ వేసి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పచ్చిమిర్చి చికెన్ రెడీ.